నందమూరి బాలకృష్ణ. ఈయన మీమర్స్కి పండగ. ఈయన మీద అనేక జోక్స్ నడిచేవి ఆన్లైన్లో, ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడైతే అసలు లెక్కే లేదు, లాజిక్ ఉండదని, ఆ ఫైట్స్ మరీ ఓవర్ ది టాప్ ఉంటాయని. ముఖ్యంగా హిందీ వాళ్ళు ఎప్పుడైనా సౌత్ ఇండియన్ మూవీస్ని ట్రోల్ చేయాలంటే, అంటే బిఫోర్ బాహుబలి సౌత్ ఇండియన్ మూవీస్కి అస్సలు అక్కడ మార్కెట్ లేదు, మంచి ఒపీనియన్ కూడా లేదు. సో హిందీ వాళ్ళు జనరల్గా మీమ్స్ క్రియేట్ చేయాలన్నా, సౌత్ ఇండియన్ మూవీస్ని ట్రోల్ చేయాలన్నా ఈ బాలకృష్ణ గారివి ఎక్కువ చూపించేవారు. ఆయన ఫైట్స్లో కానీ డైలాగ్స్లో కానీ చిన్న చిన్న సీన్లు. సో ఆయన ఒక లాఫింగ్ స్టాక్ అన్నట్టు ఉండేది. సో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల సీజన్ వచ్చిన తర్వాత పాన్ ఇండియాకి అస్సలు సూట్ అవ్వని హీరో ఎవరంటే బాలకృష్ణ అన్నట్టు ఉండేది. ఈయన యాక్టింగ్ స్టైల్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఈయన సినిమాలో చూపించే ఫైట్స్, ఓవర్ ది టాప్ సీన్స్ కానీ హిందీ వాళ్ళకి అస్సలు పడవు అన్నట్టు ఉండేది. అటువంటిది ఫస్ట్ అఖండ మూవీ మీద కొంత బజ్ క్రియేట్ అయింది హిందీలో. ఎందుకంటే సనాతన ధర్మం గురించిన అవేర్నెస్ బాగా జనాల్లో పెరగటం, ఎస్పెషల్లీ హిందీ వాళ్ళకి. అఖండ కూడా కొంత వాళ్ళు చూసి బాగా కనెక్ట్ అయ్యారు. సో అప్పటి నుంచి అఖండ 2కి దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమా తీశారు. ఇప్పుడు అఖండ 2కి సంబంధించి ఇది పాన్ ఇండియా అనగానే నేను కొంచెం కంగారు పడ్డాను. పాన్ ఇండియా అంటే బాలకృష్ణ గారిని ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు అని అనుకునేవాడిని. బట్ రిలీజ్ అయిన తర్వాత నేను ఎస్పెషల్లీ హిందీ కంటెంట్, హిందీ రివ్యూస్, థియేటర్ రెస్పాన్సెస్ అన్నీ కూడా కొన్ని పదుల సంఖ్యలో చాలా వీలైనని చూశాను. నేను చూసి ఒక కన్క్లూజన్కి రావాలి అన్న ఉద్దేశంతో చూశాను. రివ్యూర్స్లో చాలామంది చాలా బాగుంది మూవీ అన్నారు, అద్భుతంగా ఉందన్నారు, ఇది అందరూ చూడాలి అన్నారు. కొంతమంది రివ్యూవర్స్ అయితే ఈ సినిమాకి హెడేక్ అని దండం పెట్టేశారు. ఎంత హిందూ ధర్మం గురించి అయితే మాత్రం మరీ లాజిక్ లేకుండా అంత ఘోరంగా తీస్తే ఎలాగా అనే విమర్శలు ఉన్నాయి. ఇక థియేటర్ రెస్పాన్సెస్ ఏంటంటే, బయటకు వచ్చే ప్రేక్షకులు అత్యధికులైతే ఫస్ట్ ఇన్స్టెంట్ రెస్పాన్స్ చాలా బాగుంది, అందరూ చూడాలని. యావరేజ్ అన్నవాళ్ళు తక్కువ ఉన్నారు, బాగాలేదన్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు, ఒకటి అర అక్కడక్కడ కనిపించారు తప్ప చాలామంది చాలా అద్భుతంగా ఉంది, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు అన్నారు. విచిత్రం ఏంటంటే ఈ ఓవర్గా ఉన్న ఫైట్స్ గురించి ఎవరూ పెద్దగా చెప్పలేదు, అది పట్టించుకోలేదు. ఎందుకంటే ఓవరాల్ మూవీ చాలా అద్భుతంగా ఉంది, జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ దైవ భావన ఒక టాప్ లెవెల్కి తీసుకెళ్ళింది. సో ఈ పొగడ్తలు, ఈ క్రిటిసిజం అన్నిట్లోనూ కాన్స్టెంట్గా ఉన్నది ఏంటంటే హీరో పెర్ఫార్మెన్స్ బాగాలేదని, లేకపోతే హీరో వేస్ట్ అని, ఇంకో హీరోని పెట్టవలసిందని, ఇటువంటి కామెంట్ ఒక్కటి కూడా నాకు వినిపించలేదు. కానీ గమనించదగ్గ విచిత్రమైన విషయం ఏంటంటే, ఓన్లీ హిందీ ఆడియన్స్లో అనేక మంది ఒక మాట అయితే అన్నారు, ఈ సినిమాని, ఈ పర్టికులర్ పాత్రని ఈ బాలకృష్ణ అనే వ్యక్తి తప్ప ఇండియాలో ఇంకెవ్వరూ చేయలేరు అన్న మాట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక చోట్ల అనేక మంది మైక్ పెట్టినప్పుడు చెప్పిన విషయం. ఇది నాకు నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే హిందీ ఆడియన్స్కి ఎటువంటి ఫేవరెటిజం ఉండదు. ఈ బాలకృష్ణ అనే వ్యక్తి గురించి పెద్ద అభిమాన సంఘాలు ఏమీ లేవు అక్కడ. సో వాళ్ళు జెన్యూన్గా ఈ పాత్ర అయితే ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు ఇండియాలోనే అన్న వాక్యం నాకు బాగా వినిపించి నాకు ఏమర్థమైందంటే, ఒక లాఫింగ్ స్టాక్, ఒక మీమర్స్ ఈ ప్యారడైజ్ నుంచి హిందీ ఆడియన్స్కి కూడా కనెక్ట్ అయిన ఒక పాన్ ఇండియా హీరోగా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కనిపించింది. ఇది నిజంగా నేను ఊహించనిది. ఆ పాత్ర ఆయనే చేయగలరు అన్నది వాళ్ళు చాలా నమ్మకంగా చెప్తున్నారు. ఒక హీరో, ఒక కథానాయకుడు, ఆ జర్నీకి ఇంతకంటే ఇంకా గొప్పతనం, గొప్ప రివార్డ్ ఏముంటుంది? అందరూ ఎప్పటి నుంచో జై బాలయ్య నడుస్తూ ఉంటారు. అప్పుడేమో కానీ ఇప్పుడైతే ఈ సినిమా తర్వాత అనొచ్చేమో అనిపిస్తోంది. సో సనాతన ధర్మాన్ని బాగా ఎలివేట్ చేసిన ఈ అఖండ 2ని అందరం చూద్దాం, సనాతన ధర్మం కోసమైనా చూద్దాం. బాలకృష్ణ మనల్ని డిసప్పాయింట్ చెయ్యరు, నిజానికి ఆయనే ఈ సినిమా చేయగలరు అన్న ఇంప్రెషన్ కలిగిస్తే అంతకంటే ఆనందం ఏముంది? జై హింద్.